హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఉలవ బూరెలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఉలవలు తీసుకోండి. ఈరోజు నల్ల ఉలవలు ఇగో ఈ కలర్ ఉలవలు కూడా ఉంటాయి, ఎర్ర ఉలవలు కూడా ఉంటాయి. కానీ నేను నల్లటి తీసుకున్నాను, నలుపువి. ఇవి 1/2 కిలో ఉలవలు తీసుకొని ఇవి బాగా శుభ్రం చేశాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాగా పచ్చివాసన అంతా పోయినంత వరకు, మంచి స్మెల్ వచ్చినంత వరకు వేపుకోవాలి. వేపుకొని నీళ్ళు వేసుకొని ఇది ఉడకపెట్టుకోవాలి. ముందుగా నేను మినపగుళ్ళు తీసుకున్నాను. గ్లాసుడు మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం తీసుకొని ముందుగా నానేసాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. స్టవ్ వెలిగించుకున్నాను. ఎందుకంటే కుక్కర్లో పెట్టి వేపేసాక అందులో ఉడకేయాలనేసి. ఇదిగో ఉలవలు వేసి ఈ ఉలవలు మొత్తం బాగా వేపుకోవాలి. 1/2 కిలో ఉలవలు మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడు నేను చేయలేదు, ఫస్ట్ టైం మీకోసం చేస్తాను. ఈ ఉలవ బూరెలు చిన్నప్పుడు మాకు అమ్మమ్మ వండి పెట్టేది, తర్వాత అమ్మ వండి పెట్టేది. ఇప్పుడు నేను చేస్తాను. ఇంతకుముందు కూడా ఇంట్లో చేశాను, చాలా బాగా వచ్చేది. అందుకు ఒక చుట్టూ మనం చేసి యూట్యూబ్లో ఎడదామని ఇలా చేస్తాను. మనకు గింజలు 2 పంటి కింద వేసేసరికి పరపరలు ఆడాలి. ఎందుకంటే మెత్తగుంత మాత్రము ఇవి మనకి ఇంకా బాగా వేగనట్టుగా బాగా శుభ్రం చేయాలా. రాళ్ళు ఇసుక ఉంటవి, లేకపోతే మనకు చాలా ఇబ్బంది పడిపోతాము. చాలా బాగా చేసుకోవాలి ఇవి మాత్రము. నాకైతే ఇవి బాగా వేగిపోయినవి. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటాను. ఇదిగో ఈ లోటతో లోటాలు వాటర్, 1/2 కిలో పప్పుకి 2 లోటాలు వాటర్ వేసాను. ఈ వాటర్ అంతా బాగా ఉడికిపోవాలి, మొత్తం నీరు అయిపోవాలా, పప్పు బాగా ఉడికిపోవాలా. ఇప్పుడు మూత వేసుకుందాం. ఈలోపు మనకి అవి రెడీ అవుతుండే లోపు సోయి రెడీ చేసుకుందాం. మనకి బూరెలకి సోయి కూడా రెడీ చేసాను, మిక్సీ పట్టేసాను. అలా ఉండాలి మనకి, బాగా పలసగా ఉండకూడదు. ఎప్పుడైనా పలసగా ఉన్నదనుకోండి బూరు పగిలిపోయి బయటికి వచ్చేస్తుంది. 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. ఇది ఉలవల్లో వేయడానికి బూరెలు అయ్యాక. ఇప్పుడు సోయికి కొంచెం బెల్లము మనం సోయికి వేద్దాం తీపి కోసం. ఇదండి కొంచెం బెల్లం వేసాను. కొంచెం శనగపిండి వేస్తాను కలర్ కోసము. ఎందుకంటే మనకి బూరె వేగేటప్పుడు గోల్డ్ కలర్గా రావడానికి శనగపిండి వేసాను. కొంచెమే, 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇవి బాగా కలుపుకుందాం. బెల్లం వేసి సోయిని రెడీ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేస్తాను రుచికి. ఉలవలు అనేది ఎలా ఉడకవనేది ఇప్పుడు చూసుకుందాం. వాటర్ మొత్తం చూడండి అయిపోయినవి. కొంచెం వాటర్ ఉంది. ఈలోపు ఇది బాగా మనం రుబ్బుకోవాలి. చూడండి ఉలవలు ఈ రకంగా ఉడకాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసాను. ఇదిగో 1 గ్లాసుడు వాటర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ రుబ్బు రాయితోని బాగా దంచుకుంది. రుబ్బుతుండగా కొంచెం సాల్ట్ ఇందులో కలుస్తుంది. ఇగో పప్పు ఈ రకంగా మనకు నలిగింది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం. 1/2 కిలో బెల్లం తీసుకున్నాను కదా, 1/2 కిలో సోయికి వేసాను. 1/4 కిలో దీనికి వేస్తాను. ఈ బెల్లం మొత్తం కలిసేటట్టుగా మళ్ళీ ఏకం దంచేయాలి. మనం బెల్లం వేసుకున్నాక పప్పు బాగా దంచేసి ఇదంటే ఇలా ముద్దలా తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనికి కొంచెం కొబ్బరికూర వేస్తాను. ఇది బాగా కలుపుకొని ఉండలు చుట్టే విధానం చూపిస్తాను. ఈ వాటర్ అనేది పారికండి, చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఉలవ చారు.
ఇప్పుడు ఈ వండలు చుట్టుకునే విధానం ఇప్పుడు చూపిస్తాను, వీడియోలో చూద్దాం కానీ. మనం ఇదిగో వండలు చుట్టుకునే విధానము ఈ రకంగా రావాలా. ఉలవ ఈ బూర్లకి వండి చూడండి, నెయ్యి ఇవి పావు కిలోకి. కళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుంటాను. ఆయిల్ బాగా కాగింది. కొంచెం ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుందాము. ముందుగా సోయలోన ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోద్ది మనకి. ఈరోజు మనం తయారు చేసుకునే ఉలవ బూరెలు చూడండి ఎంత బాగా వచ్చావంటే అంత బాగున్నది. చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికి. ఇలాంటి వంటకాలు చిన్నప్పుడు మా అమ్మమ్మ వండి పెట్టేది. ఇప్పుడు ఇవి ఉలవతో ఎలా తయారు చేయాలనేది మీకు ఎవరికైనా తెలిసింటే నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నవంటే అంత బాగున్నవి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఎలాగ వచ్చావనేది నాకు చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.